హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. వాళ్ళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారా అనేదైతే చూద్దాము. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. రీడింగ్ అండి. సుభద్ర కామెంట్ చేశారు. ప్లీజ్ మేడం బ్లాక్ చేసిన వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారా? దాని మీద రీడింగ్ చేయండి అని. సో, నేను అందుకనే చేస్తున్నాను. మీకు మీకేదైనా టాపిక్ కావాలి, దాని మీద రీడింగ్ కావాలి అంటే కూడా నాకు కామెంట్‌లో పెట్టొచ్చు. నేను దాని మీద మీకు రీడింగ్ అయితే చేస్తాను. ఓకేనా అండి? మీరేదైనా తెలుసుకోవాలి అనుకుంటే దాని మీద కామెంట్స్ పెట్టండి. దాని గురించి నేను ట్రై చేస్తాను రీడింగ్స్ చేయడానికి. సో, ఈరోజు సుభద్ర అనేది అడిగారు కాబట్టి బ్లాక్ చేసిన వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారా అనేదైతే చూద్దాం. మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నారో, మీరు ఎవరి కోసమైనా చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా, మీతో మాట్లాడకుండా ఉన్నా కానీ, వాళ్ళు మీతో మాట్లాడతారా? బ్లాక్ చేసిన వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారా? అనేదైతే చూద్దాం. ఒక 3 ఫైల్స్ లాగా పెట్టాను. ప్లీజ్ యూనివర్స్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు వీళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళు చేసే ఛాన్స్ అయితే ఉందండి. వీళ్ళు మర్చిపోయే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అదే విధంగా ప్రేమ ఉంది. వాళ్ళు కూడా అదే ఎమోషనల్ బాండింగ్ తో ఉన్నారు. ఓకేనా? వీళ్ళు కూడా ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారన్నమాట. చూద్దాం క్లారిఫికేషన్ తీస్తూ మీకు రీడింగ్ ఎలా వస్తుందో చూద్దాం. వీళ్ళైతే ప్రేమ ఉన్నా కానీ మనసులో ఉన్నది బయట పెట్టలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ 2 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ఫోన్ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా? 2 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఫోన్ నెంబర్ బ్లాక్ లోంచి తీస్తారా?
ప్లీజ్ ఇన్వర్స్ 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? కార్డ్స్ చూడండి. ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయన్నమాట. ప్లీజ్ యూనివర్స్ కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్. King of Cups clarification. Please universe. 5 of Pentacle clarification. 5 of Pentacle clarification. Unblock chestara. వీళ్ళైతే ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో వాళ్ళైతే మీరంటే ప్రేమ, ఇష్టము, అట్రాక్షన్, ప్యాషను అన్నీ ఉన్నాయి. మీరెంత ప్రేమిస్తున్నారో వాళ్ళకు కూడా అదే విధంగా అంతే ఇష్టము, అంతే బాండింగ్ అనేది ఉందన్నమాట మీ ఇద్దరి మధ్య ప్రేమ. సో వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మనసుకు చాలా గాయం అయితే అయింది. ఆ గాయము దాన్ని మర్చిపోవడానికి కొంచెము వీళ్ళకి టైం పడుతుందన్నమాట. వీళ్ళైతే ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. మిమ్మల్ని అయితే గమనించడం అయితే జరుగుతుంది. మీ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఎట్లా అనంటే మీరెప్పుడు ఆన్లైన్ లో ఉంటారా, ఎప్పుడు ఆఫ్లైన్ లో ఉంటారా, ఏం చేస్తున్నారా అనేది అయితే వీళ్ళకు ఉంది. కాకపోతే ఆ వాళ్ళ మనసుకు చాలా గాయమైంది. అది మీ పట్ల లేకపోతే ప్రజెంట్ ఉన్న చోట అది ఏంటనేది మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీరిద్దరూ కొంచెము మీరు చెప్తున్నా కానీ వాళ్ళు మీ మాట వినిపించుకోకుండా వెళ్ళడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు. కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారన్నమాట. చూస్తున్నారు ఆన్‌లైన్‌లో. మీ పిక్స్ చూసుకుంటున్నారు. మీ వీడియోస్ ఉంటే చూసుకుంటున్నారు. మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళకి రావాలనే ఉంది. మీది సోల్‌మేట్ కనెక్షన్. వీళ్ళు ఏం చేసినా, ఎన్ని చేసినా మీ దగ్గరకొస్తారు. వచ్చినా కానీ మళ్ళా మిమ్మల్ని కొంచెం ఇమ్మెచ్యూరిటీ అన్నమాట. సో అదైతే ఉంది. వీళ్ళలో అదైతే కనిపిస్తూ ఉందన్నమాట. చైల్డిష్ మెంటాలిటీ అనేదైతే ఉంది. రావడం, పోవడం ఇలా అయితే చేస్తారు వీళ్ళు. సో ఇంకా ఏదైతే ఈ ఫైల్ ఉందో వీళ్ళైతే అన్‌బ్లాక్ చేస్తారా అంటే 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే బాధపడుతున్నారు. మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా కొంచెము ప్రాబ్లమ్స్ వచ్చి
మీ ఎక్కువ గొడవలకు దారి తీసి మీ ఇద్దరు ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో, అందువల్ల కూడా మీరు కొంచెం దూరమై ఉంటే కూడా ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడానికి కారణము ఒక సైడ్ ప్రేమ ఉన్నా కానీ, ఆ బాధ ఉన్నా కానీ, వాళ్ళు వర్క్ బిజీలో ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. సో, వీళ్ళైతే అన్‌బ్లాక్ అయితే చేస్తారు. కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు, 1 డే పట్టొచ్చు, 1 మంత్ కూడా పట్టొచ్చు. అలా చూపిస్తూ ఉంది. అలాగే కొంతమందికి 9 అవర్స్ పట్టొచ్చు, 9 వీక్స్ పట్టొచ్చు. ఇలా అయితే చూపిస్తుందన్నమాట. సో, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే వాళ్ళకొక హ్యాపీనెస్ అనేదన్నమాట. అంతిష్టం మీరంటే. సో, వాళ్ళకైతే ప్రేమ పొంగిపోతూ ఉంది. ఎమోషనల్ బాండింగ్ అనేది ఉందన్నమాట ఇక్కడ. కన్నీళ్లు ధారలుగా అవుతున్నాయి. డిప్రెషన్‌లో ఉంటున్నారు వీళ్ళు. సో, వీళ్ళైతే ఇదైతే నా చెప్పాలంటే 90% గూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఎమోషనల్‌గా ఉన్నారు. అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు. వీళ్ళైతే ఈ టైంకైతే వీళ్ళు అన్‌బ్లాక్ చేసే ఇది పట్టొచ్చు 9 డేస్ గూడా పట్టొచ్చు. 9 డేస్, 9 వీక్స్, 9 మంత్స్ చూపిస్తుంది. ఇంకొకటి 1 డే, 1 వీక్, 1 మంత్ గూడా చూపిస్తుంది. ఇంకా ఇదేమో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో కమ్యూనికేషన్ కావాలనైతే ఉంది. వాళ్ళకి మనసులో ఇన్ని రోజులు మీకేదైతే ప్రేమను పంచలేదో, ప్రేమ ఉన్నా మీతో బయట పెట్టలేకపోవడము, తనుంటున్న ఒక వీళ్ళు చెప్పాలంటే ఒక అథారిటీ పొజిషన్‌లో ఉండిండొచ్చు. ఒక జాబ్ కావచ్చు, ఏదైనా జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా కావచ్చు. సో, వీళ్ళకి మాట్లాడాలనేదైతే ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేదైతే కనిపిస్తుంది ఇక్కడ. ఆహ్, అందువల్ల మీకు టైం ఇవ్వలేకపోయుండొచ్చు వీళ్ళు. సో, వాళ్ళకైతే ప్రెజెంట్ మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. ముందు మీకు టైం ఇవ్వకుండా, మీతో మాట్లాడకుండా, మీరు మిమ్మల్ని పట్టించుకోకుండా ఏదైతే ఉన్నారో ఇప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీతో హ్యాపీగా గడపాలనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, వాళ్ళు ఇక్కడ నాకు 10 డేస్, 10 అవర్స్, 10 వీక్స్, 10 మంత్స్ కూడా పడుతుంది. 1 నంబర్, 10 నంబర్ అయితే కనిపిస్తుందన్నమాట. వీళ్ళు మీ పట్ల స్టెప్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. ముందు కంటే ఇంకా మీ దగ్గరికి ఫ్యాషనేటివ్‌గా రావాలి అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత బావుంటుంది అనేదైతే ఉంది వీళ్ళల్లో. సో, మీతో కమ్యూనికేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఇది అండి. ఈ డేట్ అయితే చూపిస్తుంది. ఈ రీడింగ్ ఎంతవరకు రెసొనేట్ అయిందనేది నాకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఇది రిక్వెస్టెడ్ రీడింగ్ కాబట్టి ఇలా ఫైల్స్ పెట్టి నేను తీశాను. క్లారిఫికేషన్ చేశానన్నమాట. ఇక మీ మనసులో ఏదైనా ఉంటే గూడా టాపిక్ మీకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే గూడా కామెంట్స్‌లో పెట్టండి. దాని మీద నేను రీడింగ్స్ అయితే చేస్తాను. ఓకేనా అండి? ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.